ఒకప్పుడు జిందగీ అంటే రోటీ కపడా మకాన్, కానీ ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్. ఏ రోజు నా కొడుకు కోడలు కూడా ఆయన ముందు ఇలా మాట్లాడలేదు. ఆయన్ని ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటిది ఆయన ముందు నువ్విలా మాట్లాడితే నేను ఊరుకోను. ఏంటొదనా సమంతని నిలదీస్తున్నావేంటి? తను అడిగిన దాంట్లో తప్పేముంది? రఘు సీతలు ఈ ఇంటి కొడుకు కోడలు, వాళ్ల పిల్లలు సమంత వర్ష. వర్ష ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు, ఎప్పుడొస్తుందో కూడా తెలీదు. ఇప్పుడు మన కళ్ల ముందున్నది కేవలం సమంత మాత్రమే. ఈ ఇంటికి సంబంధించిన ఏ వస్తువైనా, తన తల్లిదండ్రులకు సంబంధించిన ఏ విషయమైనా సమంతకి మాత్రమే చెందుతుంది. అదే కదా సమంత అడుగుతోంది. అందులో తప్పే ఉంది? మహి, ఈ విషయంలో నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిది. బావుంది తాతి. ఎవ్వరు ఏమడిగినా సరే మాట్లాడకండి అని నువ్వేమో ఆజ్ఞాపిస్తావు. నీకు వంత పాడ్డానికి నాని ఉంది, కాని నేను మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేను. ఏం చేస్తావే? నా తల్లికి సొంతమైన నగల్ని ఎవరో అనాథకిస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. నాకు తెలియకుండా ఎందుకిచ్చారని అడుగుతున్నాను. ఆ హక్కు నాకుంది, లేదని చెప్పమను. సమంత, మాటలు మితిమీరకు. హక్కుల దాకా వస్తే అలాగే చెప్తాను. ఈ సంపద మొత్తం నేను సంపాదించిందే. నేను ఎవరికి కావాలంటే వాళ్ళకి రాసిచ్చే సర్వ హక్కులు నా దగ్గరే ఉన్నాయి. నీకివ్వాల్సిన బంగారం మొత్తం బీరువాలోనే ఉంది. అందులో ఒక్క కాసు కూడా ముట్టుకోలేదు. సీత కోసం మేం కొన్న బంగారం వర్షాకిచ్చాను. అందులో తప్పే ఉంది. నన్ను నిలదీసే హక్కు నీకెవరిచ్చారు? నీకు వర్ష పిచ్చి పట్టుకుంది తాతి. వర్ష ఏం చెప్తే అదే వింటున్నావు. అది ఏ మాయమంత్రం వేసిందో, అందుకే నువ్వు వర్షని ఇంతలా వెనకేసుకొస్తున్నావు. సమంత, మాట అనే ముందు వెనక ముందు ఆలోచించుకోవాలి. నేనేం తప్పుగా మాట్లాడట్లేదు నాని. వర్షకి ఇంటితో ఏ సంబంధం ఉంది? మనం భిక్షం వేస్తే చదువుకుంది, నా జీవితంతో ఆడుకుంటుంది. నేను కోరుకున్న మనిషిని నాకు దూరం చేసింది. నా శత్రువుకి మీరింత దగ్గరవ్వడం నాకు చాలా కోపంగా ఉంది. సమంత, ఇప్పుడు నీకేం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు. ఆ విషయం తర్వాత మాట్లాడతాను. నువ్వు లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను. ఈ సంగతిని అంత తేలిగ్గా వదలను. నిజంగా మీరు నా దగ్గర దాచకూడదనుకుంటే నాకు చెప్పే ఇచ్చేవాళ్ళు కదా. నేను తెలుసుకునే వరకు మీరు ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు? నాకు తెలియకూడదని మీరు భయపడ్డారు కదా. అందుకే ఇప్పుడు అడుగుతున్నాను. ఈ సంపద మొత్తం నువ్వు సంపాదించిందే, నేను కాదనను. నాకు కావాల్సింది నువ్విచ్చావు. ఆ విషయంలో కూడా నేను నిన్ను తప్పు పట్టను. కానీ ఇప్పుడు నువ్విచ్చిన నగలు నా చెల్లెలు వర్షాకి సంబంధించినవి. ఈరోజు రాకపోయినా తను రేపైనా వస్తుంది కదా. ఏదో ఒక రోజు తనిక్కడికి వస్తుంది కదా. అప్పుడు తనకి నువ్వేమిస్తావు? దానికి సమాధానం చెప్పు. నేను నీ చెల్లికే ఇచ్చాను. ఏంటి? నా చెల్లికిచ్చావా? అంటే వర్ష నీ చెల్లి లాంటిదే అంటున్నాను. నీ చెల్లెలి పేరు వర్ష, తన పేరు కూడా అదే. నా మనవరాలు వర్ష ఎలా ఉంటుందో, ఎలా ఉండాలని నేను కోరుకున్నానో ఈ వర్ష కూడా అలాగే ఉంది. అందుకే తన మీద నాకు అంత అభిమానం పెరిగింది. తనను నా మనవరాలుగానే నేను చూస్తున్నాను. నువ్వు కూడా నీ చెల్లెల్లాగా చూడు, ఈ ఇంటి మనిషిలాగా చూడు. మనకున్న సంపదతో నీకేది కావాలంటే అది కొనుక్కో. కానీ నేను వర్షకిచ్చే విషయంలో మాత్రం నువ్వు తప్పు పట్టకు. తనని శత్రువులా కాదు, నీ సొంత మనిషిలా చూడు.
అప్పుడు వర్ష గొప్పతనం ఏంటో నీకు కూడా అర్థమవుతుంది. చాలు తాతి. మీ అందరికీ ఆ వర్ష ఎంత గొప్పగా కనిపించినా అది నాకెప్పటికీ శత్రువుగానే కనిపిస్తుంది. నా జీవితంలో శత్రువుగానే మిగిలిపోతుంది. దానికి నా చెల్లితో పోలికేంటి? నా ఇంటి మనిషితో దాన్ని నువ్వు పోల్చడం నేనస్సలు తట్టుకోలేకపోతున్నాను. దాని బుద్ధేంటో నాకు తెలుసు. అది నాకు చేసిన అన్యాయం ఏంటో నాకు బాగా తెలుసు. అలాంటి వర్ష ఎప్పటికీ నా చెల్లెలు కాదు కదా. కనీసం ఒక మనిషిలా కూడా చూడను. మీరు ఎంతమంది చెప్పినా సరే వర్ష విషయంలో నా మనసు మారదు. నువ్వు కాదు అనుకుంటే తెంచుకునే బంధం కాదు. మీ ఇద్దరూ ఒకే తల్లి రక్తాన్ని పంచుకుని పుట్టారు. వర్ష ఈ ఇంటి మనవరాలు. ఈ నిజం నీకు తెలియదు కాబట్టి నువ్విలా కోపాన్ని పెంచుకుంటున్నావు. ఆ నిజం నాకు తెలుసు కాబట్టి తనకి చేయవలసిన న్యాయం చేస్తున్నాను. ఏంటి బాలాజీ గారు అలా చూస్తున్నారు? ఇప్పుడు నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నానని మీకు తెలుసు కదా, నేను అక్కడి నుంచే వస్తున్నాను. లోపలికి వెళ్ళొచ్చా? లేదు, సూర్యం గారు నీతో మాట్లాడతాను అన్నారు. ఆయన అనుమతిస్తేనే నువ్వు లోపలికి వెళ్ళాలి. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు. ఏంటిది, ఎప్పుడు లేనిది ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? నా గురించి ఏమన్నా తెలుసుంటుందా? ఏంటి సార్, నన్ను ఆశ్రమంలోకి రానివద్దని చెప్పారంట? నువ్వెవరు కాలి? నా వాళ్ళంటూ నాకెవరూ లేరండి. ఇప్పుడు నా సర్వస్వం మీరే. నన్ను ఆదరిస్తున్న దేవుడు మీరు. కాబట్టి అమ్మా, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఇలా ప్రతి బంధువుని మీలోనే చూసుకుంటున్నాను. ఈ ఆశ్రమాన్ని దేవాలయం అనుకుంటున్నాను. ఇది నీ మనసులోంచి వచ్చిన మాట, లేక మమ్మల్ని నమ్మించడానికి చెప్తున్న మాట? ఏంటి సార్, ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నారు? అసలేం జరిగింది? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నువ్వెందుకు భయపడుతున్నావు? భయమా? నాకేం భయం లేదు. కానీ సారీలా మాట్లాడేసరికి ఎందుకో కంగారుగా ఉంది. నీ గురించి తెలిసాక నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను ఒక వ్యక్తిని పూర్తిగా చదవగలను అనుకున్నాను, కానీ నీ విషయంలో నేను అలా ఎందుకు చేయలేకపోయానా అని నాలో నేనే ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా నేను బాలకొట్టి కొడుకునని సూర్యానికి తెలిసినట్టుంది. నేనిప్పుడు ఏం చేయాలి? దేవరాజుకి నీకు సంబంధం ఏంటి? దేవరాజు నీకు బంధువు అవుతాడని, మావయ్య అవుతాడని అందరితో ఎందుకు చెప్తున్నావు? దేవరాజు కుటుంబంలో మిగిలిన ఒకే ఒక వ్యక్తి కీర్తి. తనను కలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని మాకు తెలిసింది. ఎందుకు? రాణి ద్వారా విషయం తెలుసుకున్నట్టున్నాడు. ఇప్పుడు నేను చాలా తెలివిగా తప్పించుకోవాలి. అడుగుతున్నది నిన్నే, సమాధానం చెప్పు. మీరు చెప్పిందంతా నిజమే. దేవరాజు గారు నిజంగా నాకు బంధువే. ఎలాగో తెలుసా? నన్ను చదివించింది ఆయనే. మేము బ్రతికి 4 మెతుకులు తింటున్నామంటే కారణం ఆయనే. అందుకే మా నాన్న ఎప్పుడు ఆయన ఫోటో చూపించి నీకు మావయ్య అని చెప్పేవారు. నేను కూడా మావయ్య అనుకున్నాను. తర్వాత వాళ్ళలా చనిపోవడం నన్ను చాలా కలిచివేసింది. కనీసం
ఆయన కూతురు కీర్తి గురించి తెలుసుకొని ఎలా ఉందో పలకరిద్దామని నేను ప్రయత్నించాను సార్. నీ ఉద్దేశం అదైతే నువ్వు ఇక్కడికి వచ్చాక నేను దేవరాజు స్నేహితుడని నీకు తెలుసు కదా, మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అంత గౌరవమే నీకుంటే రాణియే కీర్తి అని తెలిసింది కదా, మరి తన దగ్గరికి కూడా నువ్వు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పినట్టు ఎక్కడా మాకు తెలియలేదు. నిజంగా నువ్వు అదే ఉద్దేశంతో తిరుగుతున్నట్టు మాకు అనిపించడం లేదు. నాకు తెలుసు సార్, ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను ముందే ఊహించాను. అందుకే ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను. నా నోరు నేనే మూసుకున్నాను. అందుకే మౌనంగా ఉండిపోయాను. ఎందుకు? నువ్వేం తప్పు చేయలేదు కదా, అలాంటప్పుడు భయపడ్డం ఎందుకు? దాచవలసిన అవసరం ఏముంది? దేవరాజ్ గారు నిజంగా దేవుడే సార్. ఎంతోమంది జీవితాల్ని నిలబెట్టిన వ్యక్తి, ఎన్నో కుటుంబాల్లో దీపాన్ని వెలిగించిన ఒక మహోన్నతమైన మనిషి. అతనలా తీర్చిదిద్దింది మీరు. మీరంతా చాలా గొప్పవారు సార్. కానీ అంత గొప్ప దేవరాజు మావయ్య కూడా శత్రువులు అనే వాళ్ళు ఉంటారు కదా. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను వెతుకుతున్నానంటే నేను ఏ శత్రువునైనా అయ్యుంటానని మీలాంటి గొప్ప వ్యక్తి నన్ను అనుమానిస్తూ ఉంటే నా గుండె ఆగిపోతుంది సార్. అందుకే నేను ఈ మాట చెప్పలేకపోయాను. నాకు ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించిన రాణి మేడమే నేను దైవంగా ఆరాధించే దేవరాజు మావయ్య కూతురని తెలిసినప్పుడు నాలో నేనే ఎంతో సంతోషించాను. ఆ తండ్రి రక్తం ఎక్కడికి పోలేదు, సహాయం చేసే మనసు ఎక్కడికి పోలేదని దూరం నుంచి చూస్తూ చేతులెత్తి దండం పెట్టుకున్నాను. కానీ ఈ కృతజ్ఞత నా మనసులోనే దాచుకున్నాను. బయటికి చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఇదంతా నేను చెప్పిన తర్వాత మంచిగా ఆలోచిస్తే పర్వాలేదు, కానీ నేను కూడా శత్రువునని మీలో ఎవరైనా నా మీద అనుమానపడితే అది నేను భరించలేను సార్. మీరంతా నా వాళ్లే అనుకున్నాను, నా కోసం ఉన్నారు అనుకున్నాను. అందుకే అసలు విషయాన్ని దాచిపెట్టాను. అంతేకాని నేనే తప్పు చేయలేదు సార్. ఇప్పటికీ మీరు నా మాట నమ్మకపోతే ఏ శిక్ష విధించినా నేను అనుభవిస్తాను. చివరికి ఇక్కడే నా తల తీసేసిరా నేను తల వంచుతాను సార్. మీ నాన్న దేవరాజు గురించి చెప్పాడు అంటున్నావు కదా, ఆయనకి దేవరాజు ఎలా తెలుసు? మా నాన్న కూడా దేవరాజ్ గారి దగ్గరే పనిచేసేవారు. ఆయనకెంతో విశ్వాసంగా ఉండేవారు. అవునా? దేవరాజు దగ్గర పనిచేసిన వాళ్ళంతా నాకు తెలుసు. వాళ్ళందరూ బాలాజీ కూడా బాగా తెలుసు. మరి మాకు తెలియని వ్యక్తి ఎవరు? మీ నాన్న పేరేంటి? నారాయణ. నేను నారాయణ కొడుకుని, కానీ ఒక ఉద్దేశంతో కొన్ని రోజులు నా తండ్రిని దూరం పెట్టాను. తర్వాత ఆయన ఇక్కడే ఆశ్రమం పొందారని డబ్బు కోసం ఆశపడి దేవుడు లాంటి సూర్యం గారి మీద పోలీసు కేసు పెట్టించారని, తర్వాత నా తండ్రి మారి విడిపించారని తెలుసుకున్నాను. అలా రక్షించే క్రమంలోనే నా తండ్రి చనిపోయాడు. అందుకే తన గురించి చెప్పకుండా నేను అనాథనని చెప్పాను. నువ్వు నారాయణ కొడుకువా? మీ నాన్న ఫోటో నీ దగ్గర ఉందా? నారాయణ ఫోటో ఎవరి దగ్గరైనా ఉంటుంది సూర్యం గారు, కానీ తండ్రి కొడుకులు కలిసి ఉన్న ఫోటో ఉంటేనే కదా మనం నమ్ముతాం. ఏం కాళీ, ఆ ఫోటో ఉందా? ఉంది సార్, నా గదిలోనే ఉంది. వెళ్ళి తీసుకురా.
ఇలాంటి అవసరం ఏదో ఒక రోజు వస్తుందని నేను ముందే ఊహించాను. అందుకే మార్ఫింగ్ చేసిన ఫోటోని నా దగ్గరే పెట్టుకున్నాను. కాళీ, నేను నీతో ఇలా మాట్లాడినందుకు నువ్వేమనుకోద్దయ్యా. కీర్తి ఈ ప్రపంచానికి తెలియగానే దేవరాజ్కి సంబంధించిన శత్రువులు ఎవరన్నా ఆ కీర్తి కోసం వెతుకుతుంటారేమో అనే అనుమానంతోనే నేను అలా నిలదీశాను. నేను నిన్ను బాధ పెట్టుంటే నన్ను వద్దు సార్, క్షమించమనే పెద్ద మాట మీరు నన్ను అడగకూడదు. కీర్తి అంటే మీకు ఎంతో అభిమానం. తనని మీరు ఎంతో గొప్పగా చూసుకుంటున్నారు. ఆ విషయం నాకు బాగా అర్థమైంది. మీరు నన్ను అర్థం చేసుకున్నారు. నాకు అది చాలు సార్, అది చాలు. నువ్వు భోంచేసావో లేదో, వెళ్ళి భోంచే. అమ్మా ప్రియా, ఆ బొమ్మను తీయద్దమ్మా, అది అక్కడే ఉంచు. ఎందుకు? ఈ బొమ్మ చాలా బాగుంది. దీంతో నాకు ఆడుకోవాలనిపిస్తుంది. నేను ఆడుకుంటా. వద్దమ్మా, వేరే బొమ్మతో ఆడుకో, కానీ ఈ బొమ్మను ముట్టుకోకు. అది అక్కడే పెట్టు. అదేంటి తులసమ్మా, ఈ ఒక్క బొమ్మ నువ్వెందుకు ముట్టుకోవద్దంటున్నావు? ఇది కళ్యాణ్ బాబు గారికి పెద్దమ్మగారిచ్చిన ఆఖరి బహుమానమమ్మా. బాబుగారి పుట్టినరోజు నాడు ఆవిడ ఎంతో ఇష్టపడి ఈ బొమ్మను కొని సార్కిచ్చింది. కాని కొద్ది రోజులకే ఆవిడ అందరికీ అందనంత దూరం వెళ్ళిపోయింది. తన భార్య ఇచ్చిన చివరి గుర్తుగా బాబుగారు దీన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. పొరపాటున చేజారినా, దీనికి చిన్న పగులు ఏర్పడినా బాబుగారు అస్సలు తట్టుకోలేరమ్మా. అందుకే వద్దంటున్నాను. ఇది మా అమ్మకున్న గిఫ్ట్ కదా, నేనెందుకు ఆడుకోకూడదు? నేను డాడీకి చెప్తాను, నన్ను ఆడుకునేవ్వు. వద్దు ప్రియా, దాని విలువేంటో తులసమ్మ చెప్పింది కదా. డాడీ ఆ బొమ్మని ఎంత అపురూపంగా చూసుకుంటున్నారో మనం కూడా ఆలోచించాలి కదా. దానికి ఏ మాత్రం డ్యామేజ్ జరిగినా డాడీ తట్టుకోలేరు ప్రియా. ఆయన్ని బాధ పెట్టే పని మనము చెయ్యకూడదు. ఆ బొమ్మ అక్కడ పెట్టేసే. నేను ఇప్పుడు ఆడుకోవాలంటే ఇంట్లో ఉన్న బొమ్మలు ఏవీ నచ్చట్లేదు. సరే ప్రియా, నువ్వైతే ఆ బొమ్మ అక్కడ పెట్టు. మనమిద్దరం బయటికి వెళ్దాము. అక్కడ నీకొక పెద్ద టెడ్డీ బేర్ కొనిస్తాను. దాంతో నువ్వు ఆడుకో. నిజంగానా? నీతో అబద్ధం చెప్తానా? నువ్వు ఆ బొమ్మను అక్కడ పెట్టి రెడీ అయ్యిరా. వెంటనే షాపింగ్కి వెళ్దాం. అలాగే. చాలా మంచి పని చేయించావమ్మా. ప్రియా ఆడుకుంటానని మొండిపట్టు పడితే నేను కాదనలేకపోయేదాన్ని. కాని ప్రియా నీ మాట వింది. ఆ బొమ్మను అక్కడే పెట్టేసింది. మనిషి విలువ ఉన్నంత వరకు తెలియపరచరు తులసమ్మా. వాళ్ళు దూరం అయ్యాకే ఆ బాధ ఏంటో మనసును తాకుతుంది. వాళ్ళు పంచిన జ్ఞాపకాన్ని మనం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోవాలి. ఆ జ్ఞాపకాల్ని భద్రంగా దాచుకోవాలి. ప్రియా, రా ప్రియా, త్వరగా మనం వెళ్దాం.
కాఫీ తీసుకో. ఏంటి గోపి అంత హ్యాపీగా ఉన్నావు? మా అక్క జీవితం ఎంత గొప్పదని నేనెప్పుడూ ఊహించలేదు సుష్మా. తాను కష్టాల కోసమే పుట్టిందేమో అని, కన్నీళ్లతోనే బ్రతుకుతుందేమో అని ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ తన జీవితం వేరు, తను బ్రతకాల్సిన బ్రతుకు వేరు. మా కోసం ఇలా ఉండిపోయిందని ఇప్పుడే తెలిసింది. ఏంటో అంత గొప్ప జీవితం. నీకో సంగతి తెలుసా? మా అక్క ఒక పెద్ద కోటీశ్వరరాలు. ఒకప్పుడు ఈ ఊరి ఎమ్మెల్యే దేవరాజ్ కూతురు. అనుకోకుండా తను మా ఇంటికి రావడమేంటి, అమ్మ జైలుకి వెళ్తే నన్ను చెల్లిని పెంచడమేంటి, తను ఎన్ని కష్టాలు పడినా ఏ రోజు తన వాళ్ల గురించి తెలుసుకోలేకపోయింది. ఈరోజు తను ఎంత గొప్ప వ్యక్తో తెలిసినా కూడా అక్కలో కొంచెం కూడా అహంకారం కనిపించలేదు. ఇది అక్క గొప్పతనం కాదా? నేను విన్నాను గోపి. అయినా ఆ దేవరాజు పెద్ద రౌడీ అంట కదా, చాలా మందిని ఇబ్బంది పెట్టాడంట, ఎన్నో భూ కబ్జాలు చేశాడంట. అలా సంపాదించిన ఆస్తులే కదా. సుష్మా, నువ్వు ఎంత మారినా ఇంకా నీలోని ఆ ఉక్రోషం తగ్గలేదు. అక్క జీవితంలో ఒక మంచి జరుగుతుంది అంటే నువ్వు సంతోషించడం నేర్చుకో. నేనేం తప్పుగా మాట్లాడలేదు గోపి, ఉన్నదే చెప్తున్నాను. వదిన గొప్పదే, కానీ వాళ్ళ నాన్న గురించి విన్నది నీకు చెప్తున్నాను. మారని వాళ్ళు ఎవరుంటారు సుష్మా? మీ అమ్మ మాటలు విని ముందు నువ్వు నాతో గొడవ పడలేదా? నన్ను మీడియాకి ఏడ్చలేదా? నేను లంచం తీసుకున్నానని నిందలు వేయలేదా? అమ్మ వర్ష,